నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు అన్నారు టీడీపీ ఎంపీ లావు. గతంలో దక్షిణాది రాష్ట్రాలకు 24% సీట్లున్నాయి, ఇప్పుడు కూడా 24% సీట్లు కేటాయించడం జరుగుతుంది అన్నారు. దేశవ్యాప్తంగా 50% సీట్లు పెరుగుతున్నాయి అంతే అన్నారు. పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇప్పుడు సౌత్కి 24% ఉంటే ఇప్పుడు కూడా 24% ఉంది కదా సౌత్కి. ఆ పర్సంటేజే కదా రేపు రిప్రజెంటేషన్, రేపు డీలిమిటేషన్ అయితే ఉంటుందని చెప్తా ఉంది. మరి అలాంటప్పుడు దేని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంది? మరి రిప్రజెంటేషన్ ఏమి వీళ్ళు చెప్పిన ఫార్ములా ప్రకారం 24% 40% ఏమి అవ్వలేదు కదా సౌత్కి. టీడీపీ ప్రకారం పెంచడం అనేది కంప్లీట్గా అంబేద్కర్ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఉంది. టీడీపీ ప్రకారం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకోండి. 2009లో డీలిమిటేషన్ అయినప్పుడు ఎక్కువ మంది మైగ్రేషన్ హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళేటప్పటికి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సీట్లు మా జిల్లాలో ఉన్న తెనాలి ఇంకో 2-3 సీట్లు పార్లమెంట్ సీట్లు తెలంగాణకి వెళ్ళినాయి. ఎందుకు? మైగ్రేషన్ అయింది కాబట్టి అటు వెళ్ళారు కాబట్టి. సో ఇప్పుడు డివైడ్ అయింది, స్టేట్ డివైడ్ అయింది ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత అటువైపు ఒక 3 సీట్లు ఎక్కువ పెరిగినాయి, మనకు తగ్గినాయి. కాబట్టి కేవలం జిఎస్డి తీసుకుంటే ఇది పూర్తిగా అసమానతలు కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏదైతే అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం తప్పకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయకూడదు. కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్లో 13 లక్షలు అవుతుంది అనుకున్నాం. ఎక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రాల్లో యావరేజ్ సీటుకి 16 లక్షలు ఉండొచ్చు. కానీ అక్కడ 13 లక్షలు పెట్టి మన దగ్గర 13 లక్షలు పెడితే అప్పుడు వాళ్ళ సీట్లు పెరిగితే మనకి తగ్గుతాయి. 2011 సెన్సస్ ప్రకారం చేస్తే ఏది యూనిఫామ్ మొత్తం కంట్రీ మొత్తం చేస్తే, అలా కాకుండా స్టేట్ పరంగా స్టేట్ లోపల ఉన్న డేటా 2011 డేటా అయితే ఉంటుందో దాని ప్రకారం సీట్స్ని రీఆర్గనైజ్ చేసే దానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇవ్వటం మాత్రం ఏదైతే 1971 ఫ్రీజ్ చేశారో 540 సీట్స్ దానిపైన 50% సీట్స్ పెంచేస్తారు.